ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. వీక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో జనవరి 1వ తారీఖు నుండి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు గల వృషభరాశి వారికి జనవరి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. వృషభరాశిలో కృత్తికా నక్షత్రంలో ఉన్నటువంటి 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, మృగశిర నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2 పాదములు కలిపి వృషభరాశిగా చెప్పబడుతోంది. ప్రారంభములుగా అయితే జన్మమందు ఉన్నటువంటి రాహువు, 1వ స్థానమందు ఉన్నటువంటి రాహువు, 7వ స్థానమందు ఉన్నటువంటి కుజకేతువులు, 14వ తారీఖు వరకు కూడా అష్టమంలో ఉన్నటువంటి రవి, భాగ్యమందు ఉన్నటువంటి శనైశ్వరుడు, రాజ్యమందు 10వ స్థానంలో ఉన్నటువంటి గురు భగవానుడు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. ఒక రకంగా ఇంకా మంచి రోజులు రాలేదనే చెప్పాలి. కుజ సప్తమ సంచారం ఏమాత్రం అనుకూలమైనది కాదు. అష్టమంలో ఉన్నటువంటి రవి 14వ తారీఖు నుంచి అష్టమంలో ఉన్నటువంటి రవి మారుతున్నారు. 16వ తారీఖునికి సప్తమంలో ఉన్న కుజుడు అష్టమంలోకి మారుతున్నారు. ఒకంత వీరికి ఒకటే దైవబలం సంపూర్ణంగా ఉంది. గురు భగవానుడు రాజ్యస్థానమందు ఉండి మిమ్మల్ని సంపూర్ణంగా రక్షిస్తున్నారని చెప్పాలి. దైవబలం సంపూర్ణంగా ఉండడం వల్ల కొంత జరగబోయేటువంటి ఇబ్బందులు ఆయన కాస్తున్నారని చెప్పాలి. అయితే ప్రతి వాళ్ళు మిమ్మల్ని మీరెంత తల ఉంచుకుని వెళ్తున్నా మిమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రతి విషయంలోనూ కూడా ఏదో విధంగా మిమ్మల్ని కెలుకుతుంటారు. మీకు కోపం వస్తుంది, ఉద్రేకం వస్తుంది, మీరు ఏదో అంటారు. మీరు అన్న తర్వాత వాళ్ళు అన్న మాటలు వాళ్ళు చేసినటువంటివి మీరు కనిపించవు, మీరు అన్న మాటలే కనిపిస్తాయి. దాన్ని పట్టుకుని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం, మిమ్మల్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో పెట్టడం, ఇటువంటి టార్చర్స్ అన్నీ కూడా పెరిగేటువంటి ప్రమాదం కనబడుతోంది. భార్యాభర్తల మధ్యన అకారణంగా చిన్న చిన్న విషయాల్లో దూరం పెరిగేటువంటి అవకాశం ఉంది. అతి తొందరలోనే ఆ సమస్యలకన్నీ కూడా పరిష్కారం అవుతాయి. శాంతమే దీనికి ఆయుధం. భార్య అయినా భర్త అయినా మీ ఇద్దరి మధ్యన జరుగుతున్నటువంటి యుద్ధానికి, చిన్న చిన్న చికాకులకి, సమస్య పోవడానికి శాంతమే. ఏమ భర్త భార్యనన్నా, భార్య భర్తనన్నా ఇద్దరం ఎటువంటి డిస్కషన్స్ పెరగకుండా శాంతం వహించడమే దీనికి వజ్రాయుధం అని చెప్పాలి. ఎంత అణుకువగా ఉంటే అంత మంచిది, ఎంత తగ్గి ఉంటే అంత మంచిది. ప్రతి విషయంలోనూ కూడా తొందరలో వీటిలన్నిటికీ కూడా శుభం జరిగేటువంటి అవకాశం కనబడుతోంది. జన్మమందు ఉన్నటువంటి రాహువు, సప్తమంలో ఉన్నటువంటి కుజుడు, వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. నడుస్తూ మొన్న పోయినసారి నేను చెప్పున్నాను చాలామందికి, మీ పరిస్థితి ఇలా ఉంది, దానం చేయండి అని. ముందు చూడలేకపోయేవాడిని వీడియో. ముందు చూసి ఉంటే ఈ సమస్య రాకపోనేమో, దానాలు అవి చేసుకునేవాళ్ళం. నడుస్తూ ఇంట్లో కాలు జారి పడ్డానండి, ఇంట్లో ఏమీ లేదు, కాలు విరిగిందండి, ఆపరేషన్ చేయాల్సి వచ్చిందండి మోకాల దగ్గర అని బాధపడ్డారు. అలాగా అంటే ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో రూపంలో ఎముకలకు సంబంధమైనటువంటి, రక్త సంబంధమైనటువంటి ఇబ్బందులు కనబడుతున్నాయి. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ప్రతి విషయంలోనూ కూడా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. కోపం తెచ్చుకోకుండా ఆలోచనతో ముందుకు వెడితే విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులకి విద్యార్థులకైతే కొద్దిగా మంచి రోజులు. ఎందుకంటే మీ విద్యాస్థానం మీద గురుని యొక్క ప్రభావం పడడం వల్ల మీ కష్టానికి అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి. కష్టపడితే అంటే ఆలోచనతో ముందుకు వెడితే
విద్యలో మీరు విజయాన్ని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. రాశిలో జన్మించినటువంటి ప్రభుత్వోద్యోగులకైతే ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ నెలలో. ఇష్టం లేని ప్రదేశానికి అవ్వచ్చు, లేకపోతే ఎప్పటి నుంచో మీరు అడుగుతుంటే ఇంకేదో ప్రమోషన్ లేకుండా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. స్థాన చలనం మాత్రం కనపడుతోంది. ప్రిపేర్ అవ్వాల్సిందే, అందులో అనుమానం లేదు. అయితే అది తప్పించుకునేటువంటి అవకాశం కూడా లేదు. ఇల్లు మారటమైనా జరుగుతుంది. ఏ చికాకు లేకపోతే ఉత్తిన ఇల్లు నచ్చక ఇల్లు మారిపోవడమో, లేకపోతే అకారణంగా కొద్ది రోజులు ఎక్కడో ఆ రూపంలో ఏదో రూపంగా స్థాన చలనం కనపడుతోంది. కాబట్టి ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా అనారోగ్య సూచనలు మాత్రం ఎక్కువగా కనబడుతున్నాయి. బ్లడ్ రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్, బీపీ ఇలాంటివి పెరగడం, గైనిక్ రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం ఇలా కనపడుతోంది. వెన్నుముక నడుముకి సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. జాగ్రత్త వహించండి. ప్రతినిత్యము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క భుజంగ స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. మంగళవారం రోజున మమ చంద్రలగ్నవశాత్తు సప్తమ స్థానస్థిత అంగారక గ్రహదోష పరిహారార్థం అని చెప్పి సంకల్పం చెప్పించుకుని కందులు లేదా కందిపప్పును దానం ఇవ్వండి. ప్రతిరోజు కూడా అంగారక స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. మంగళవారం నియమంగా ఉండండి. ఒక పూట భోజనం చేసి మంగళవారం నియమంగా ఉండి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయడం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆవహించి ఉన్నటువంటి సంక్లిష్ట పరిస్థితి నుంచి మీరు బయటపడతారు. చికాకులన్నీ కూడా అదుపులోకి వస్తాయి. రాబోయేటువంటి రోజుల్లో అపూర్వమైనటువంటి విజయావకాశాలన్నీ కూడా మీకు కనపడుతున్నాయి. విదేశాలకు సంబంధమైనటువంటి ప్రయాణాలు, భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది. ఎంత చికాకు అయ్యారో అంత దగ్గర అవుతారు రాబోయేటువంటి రోజుల్లో. ఈ యొక్క పరిస్థితిని మీరు అదుపులోకి తెచ్చుకోవాలి. మీరు మాట్లాడవద్దు. ఎంత కోపం వచ్చినా సరే, ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చినా సరే మిమ్మల్ని మీరు అదుపు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. నవగ్రహ శాంతి చేసుకోండి. ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా కొలవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అదేవిధంగా వ్యాపారస్తులకి అతి సామాన్యమైనటువంటి ఫలితము. అయితే రాజ్యమందు ఉన్నటువంటి గురు భగవానుడు దైవబలం మాత్రం మీకు సంపూర్ణంగా ఉన్నది. ధనస్థానం మీద గురుని యొక్క దృష్టి ఉన్నది. కాబట్టి ఏదో రూపంలో వ్యాపారాన్ని రొటేషన్ చేయగలుగుతారు. తక్కువ పర్సెంట్ తోటైనా ధనాన్ని మీకు అవకాశాలు కలుగుతాయి. ఏదో రూపంలో వస్తూ ఉంటుంది. కానీ లేకపోతే వ్యాపారంగా మీరు రొటేషన్లో ఉందా, ఇవన్నీ మీరు ఆలోచించుకోవాలి. ఎందువలనంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి స్పెక్యులేషను, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఇవి అనుకూలంగా లేవు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి అయితే చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. కొని అమ్మేటువంటి వ్యాపారస్తులు కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు ఏదైనా స్థలాలు కొని 1 సంవత్సరం తర్వాత అమ్మడం ఇలా చేసేటువంటి వాళ్ళకైతే అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా జనవరి నెల కొంత 15వ తారీఖు వరకు చాలా సంక్లిష్టమైనటువంటి పరిస్థితి. 16వ తారీఖు తర్వాత సప్తమంలో ఉన్న కుజుడు కొంత అష్టమంలోకి మారుతారు. అష్టమ కుజుడు శుభాన్ని ఇస్తారని కాదు, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి రాదు. అనుకూలంగా మారతాయి. ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మధ్యవర్తిత్వాలు వహించకండి. ఎంత తగ్గి ఉంటే అంత మంచిది. దూర ప్రాంతాలు ప్రయాణించే ముందు జాగ్రత్త. సెల్ఫ్ డ్రైవింగ్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. నేను చెప్పినటువంటి పరిహారాలన్నీ పాటిస్తూ మంచి నిర్ణయాన్ని తీసుకుని శుభకరమైనటువంటి మార్గంలో నడుస్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్.